తల్లి కడుపులో ఉన్నప్పుడే సగం నేర్చుకొని పుడతాం, కాదని అంటలేం. బట్ బయటికి వచ్చిన తర్వాత కలుషితం అవుతాం. చాణక్యుడు ఒక మాట చెప్పిండు అన్న, ఆచార్య చాణక్యుడు ఒక మాట చెప్పిండు, ధర్మస్య మూల్యం అర్థస్య, అర్థస్య మూల్యం రాజ్యస్య, రాజ్యస్య మూల్యం వినయస్య, వినయస్య మూల్యం వృద్ధ సేవస్య. అర్థమైందా? సలే హైలెంట్గా ఉన్నారు, ఇదే ప్రాబ్లం. ఏ ఫర్ అనగానే ఆపిల్ అంటారు కదా, కదా అంటాం కదా. ధర్మస్య మూల్యం అర్థస్థ అనంటే మీకు ధర్మం నిలబడాలనంటే బేర్ మినిమం కొంచెం ధనం ఉండాలా అని చెప్పి ఆ రోజు ఆచార్య చాణక్యుడు చెప్పిండు. నీకు ధనం రావాలనంటే బిడ్డ ఊకేనే రాదు, నీకు రాజ్యం చేసే సత్తా ఉండాలా, రాజ్యం నిలబడుకునే సత్తా ఉండాలా, రాజ్యం ఉండాలా. నీకు రాజ్యం ఎప్పుడు ఇస్తాడా పరమేశ్వరుడు అని అంటే నువ్వు వినయంగా ఉండాలా, మోడెస్ట్గా ఉండాలా, ప్రతి జీవితాన్ని గౌరవించేటట్టు ఉండాలా. అది నీకు ఎప్పుడు వస్తుంది అని అంటే మీ ఇంట్లో ఉన్న వృద్ధులను మీరు ఎప్పుడైతే సంటి పిల్లలలాగా సేవ చేసుకునుడు ప్రారంభిస్తారో ఆనాడు నీ చరిత్ర మొదలవుతుంది అని చెప్పిండు. ఇది ఆచార్య చాణక్యుడు చెప్పిన మాట.